హలో స్టూడెంట్స్, ఈరోజు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలలో జనాభా ఏ విధంగా ఉంది, భారతదేశంలో జనాభా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఆ జనాభాకు సంబంధించినటువంటి అన్ని రకాల అవస్థాపన సౌకర్యాలు ఉన్నాయా, ఈరోజు జనాభా ఎంతగా పెరగడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. జనాభా భారతదేశంలో 1947 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1900 పీరియడ్లో భారతదేశం యొక్క జనాభా దాదాపు 30 కోట్లు ఆ జనాభా ఉంటే ఈరోజు భారతదేశం యొక్క జనాభా 2011 గణాంకాల ప్రకారం 121 కోట్ల జనాభా 121 కోట్ల జనాభా ఈరోజు మన భారతదేశంలో ఉన్నది. జనాభా పెరగడం అనేది అది భారతదేశం ప్రపంచంలో జనాభా పెరగడం అనేది జరుగుతూనే ఉంది. ప్రపంచంలో జనాభా పెరుగుదలలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం చైనా, రెండో స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం అని చెప్పుకోవచ్చు. మరి మనకంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి చైనా ఈరోజు అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడుతుంది. మరి మన దేశం మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలువబడుతుంది. మరి జనాభా ఎక్కువ ఉన్నా కూడా ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అనేటటువంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఈ జనాభా పెరుగుదల గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఈ జనాభా పరిణామ సిద్ధాంతంలో 3 దశలు ఉంటాయి అన్నమాట. జనాభా పరిణామ సిద్ధాంతం అంటే జనాభా పెరుగుదల క్రమంలో 3 దశలు ఉంటాయి. ఏ దశ అంటే 1911 ఆ పూర్వం అంటే 1911 ఆ పూర్వంలో జనాభా పెరుగుదల జనాభా ఏ విధంగా ఉంటుందంటే 1911 ఆ దశలో భారతదేశంలో ఎలాంటి రకాలైనటువంటి ఆసుపత్రులు ఏ విధమైనటువంటి సౌకర్యాలు అనేవి సరిగ్గా లేకుండే. అంటే మొత్తం కూడా అప్పట్లో నాటు వైద్యం ఆ పరిస్థితుల మీద ఆధారపడి ఉండేటటువంటి వారు. మరి 1911 ఆ పీరియడ్లో జననాల రేటు ఎంతైతే ఉన్నాయో మరణాల రేటు కూడా అంతే ఉండేది. అంటే జనాభా ఎంతైతే పెరిగేదో మరణాలు కూడా అంతే విధంగా అంటే మరణాలు రెండు కూడా సమానంగా ఉండేవి. రెండు సమానంగా ఉండేవి కాబట్టి జనాభా పెరుగుదల అనేది 1900 దశలో చాలా తక్కువగా ఉండేది. 1920 నుంచి 1970 1980 దశలో జనాభా పరిణామ ఏ విధంగా ఉందంటే అప్పుడప్పుడే ఈ హాస్పిటల్స్ అనేవి డెవలప్మెంట్ అయ్యాయి. డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు చాలా మంది అవైలబుల్ గా ఉండడం వల్ల ఈ మరణాల రేటు క్రమంగా ఏంటంటే తగ్గించింది. ఎందుకంటే హాస్పిటల్స్ అనేవి డెవలప్ అయినాయి. ఏమైనా వ్యాధులు వచ్చినట్టు కలరా, మసూచి, ప్లేగు ఇలాంటి ఏమైనా వ్యాధులు వస్తే ఆ వ్యాధులకు సంబంధించిన మందులు ఉండేవి. ఆ మందులు వాడడం వల్ల ఏం చేసింది, మరణాల రేటు అనేది తగ్గించడం. కానీ జననాల రేటు మాత్రం తగ్గించలేకపోయాం. అంటే జనాభా పుట్టుకను మాత్రం ఆపలేదు. జననాలు మాత్రం పెరిగినాయి, మరణాలు మాత్రం తగ్గినాయి. అంటే జననాలు పెరిగి మరణాలు తగ్గినాయి అంటే జనాభా అనేది ఏమైపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. అర్థమైనా? అది రెండో దశ. మరి ఇప్పుడు 1980 నుంచి ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రస్తుతం ఇంతకుముందు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉండదు. ప్రస్తుతం వచ్చేసరికి పట్టణ ప్రాంతాలలోకి జనాభా అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి వలస రావడం అంటే ఇక్కడికి రావడం లేదంటే పరిస్థితుల దృష్ట్యా పిల్లల చదువు కోసం లేకపోతే ఇంకా పారిశ్రామిక రంగాల పని కోసమో లేకపోతే సేవా రంగాల పని కోసమో గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగిత సరిగా లేకపోవడమో, ప్రత్యేక నిరుద్యోగిత ఎక్కువగా ఉండడం, వివిధ రకాలైన కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి జనాభా పట్టణ ప్రాంతాలకు రావడం అనేది జరిగింది. కానీ గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాలలో ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండేవి. మరి ఒక కుటుంబ విషయానికి వచ్చేసరికి ఇద్దరు ముందు ఆ తర్వాత వద్దు ఒకరిద్దరు సంతానాన్ని కూడా క్లోజ్ చేసుకుంటుంది. ఎందుకంటే పరిస్థితుల చదువుకు సంబంధించినటువంటి ఖర్చులు పెరిగిపోయినాయి, హాస్టల్కి సంబంధించినటువంటి ఖర్చులు పెరిగిపోయినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఏం చేస్తారంటే ఒక సంతానంతో ఇద్దరు సంతానంతో వాళ్ళని క్లోజ్ అంటే కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పాటించడం వల్ల జననాల సంఖ్య కూడా క్రమంగా తగ్గింది. దాంతో పాటు ఇంకా అత్యాధునిక వైద్య సదుపాయాలు అనేవి పెరిగిపోవడం వల్ల మరణాల సంఖ్య కూడా గణంగా తగ్గడం అనేది జరిగింది. చూడండి, 3 దశలలో మొదటి దశలోనేమో అంటే 1911 కంటే పూర్వం 1900 దశకం కంటే పూర్వంలో జననాల రేటు ఏ విధంగా అయితే ఉన్నాయో మరణాల రేటు కూడా అదే విధంగా ఉన్నాయి. ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు, ఏ విధమైనటువంటి ఆసుపత్రుల సౌకర్యాలు లేవు, ఏ విధమైనటువంటి కుటుంబ నియంత్రణ సౌకర్యాలు లేకపోవడం వల్ల జననాల రేటు ఏ విధంగా అయితే ఉండేది మరణాల రేటు కూడా అదే విధంగా ఉండేది. జనాభా అక్కడ పెరగలేదు శుభసూచిక. కానీ రెండో దశకానికి వచ్చేసరికి ఆసుపత్రులు డెవలప్మెంట్ కావడం వల్ల ప్లేగు, మసూచి, జ్వరాలు ఇంకా వేరే రోగాలకు ట్రీట్మెంట్ రావడం వల్ల మరణాల రేటు తగ్గింది. కానీ కుటుంబ నియంత్రణ పద్ధతులపై
అత్యాధునికమైన కాలంలో పట్టణీకరణ పెరగడం, అర్థమైనా ఎడ్యుకేషన్ అనేది బాగా డెవలప్ కావడం, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఇటు ఇంట్లో ఉన్నటువంటి మేల్ ఫిమేల్ ఆడవారికి మగవారికి అవగాహన ఉండడం, అర్థమైనా వ్యయ ప్రయాసాలు అంటే పిల్లలు ఎక్కువగా కనడం కంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి ఖర్చులు అంటే ఆసుపత్రుల ఖర్చు పెరిగిపోవడం, విద్యకు సంబంధించిన ఖర్చు పెరగడం, ఇలాంటి రకాలైనటువంటి పద్ధతుల వల్ల అవగాహన వల్ల కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించడం వల్ల మూడో స్థాయిలో కూడా జనాభా అనేటటువంటి దాన్ని క్రమంగా తగ్గించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, అంటే 1911 1920 మధ్య 1000 మంది జనాలకు మరణాలు ఎంతగా ఉన్నాయి? 49. అంటే దాదాపు ఆ స్థాయిలో 49 మంది మరణాలు ఉంటే మళ్ళీ 1000 మంది జనాలు అంటే 1000 మందిలో 24.8 గా జనాలు అంటే మరణాలు ఎంతకు తగ్గిందంట? కేవలం 8 మందికి తగ్గిందంట. కేవలం 8 మందికి తగ్గడం అనేది. జనాలు మాత్రం 24%, 24.7% జనాలు అంటే కేవలం 8% మాత్రమే మరణాలు ఉండడం అనేది జరిగింది. అంటే మరణాలు ఏమో తక్కువైపోయి జనాలేమో ఇంకా 20 ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. ఇలా మరణాలు తక్కువగా ఉండి జనాలు ఎక్కువగా ఉండడం వల్ల జనాభా పెరుగుదలకు ప్రధానంగా ఒక ప్రధానమైనటువంటి కారణం అని చెప్పుకోవచ్చు. మరి ఇంత జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఎడ్యుకేషన్ ని బాగా డెవలప్ చేసుకుని సహజ వనరుల వినియోగాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మన భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఉండేది. జనాభా పెరుగుదల అనేది ఒక విధంగా చూసుకుంటే శుభసూచిక, మరొక విధంగా చూసుకుంటే దాన్ని అపవిత్రత కూడా అదొక అభివృద్ధికి నిరోధకంగా కూడా భావించడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే జనాభా పెరుగుతుంటే దానికి అనుగుణంగా ఆహార ధాన్యాలను పెంచాలి. పెరిగినటువంటి జనాభా వల్ల పట్టణీకరణ అనేది పెరుగుతుంది. దానికి అనుగుణంగా నీటిపారుదల సౌకర్యాలను పెంచాలి, విద్యా సౌకర్యాలను పెంచాలి, ఆరోగ్య సదుపాయాలను పెంచాలి, విద్యుత్ సదుపాయాలను పెంచాలి, డ్రైనేజీ సదుపాయాలను పెంచాలి, నీటిపారుదల సౌకర్యాలను పెంచాలి. జనాభా విపరీతంగా పెరుగుతుంటే సేద్యపు భూమి సైతం ఇళ్లకు లేకపోతే పరిశ్రమలకు ఏదో ఒక దానికి వాడుకలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రావడం వల్ల జనాభాకు కావాల్సినటువంటి అన్ని రకాల అవస్థాపన సౌకర్యాలను కల్పించడం అనేది ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో కూడుకున్నటువంటి పెట్టుబడి. అంతే కదా, జనాభాతో అన్ని రకాల సౌకర్యాలను పెంపొందించాల్సిందే. అర్థమైనా? ఈ పెంపొందు అనేది పెద్ద మొత్తంలో పెట్టుబడితో కూడుకున్నటువంటి పని కాబట్టి దీని మీద నియంత్రణ కలిగినట్లయితే ఆ పెట్టుబడిని వేరే మార్గానికి మళ్లించడం ద్వారా, అంటే జనాభా నియంత్రణ అవలంబించినట్లయితే, కుటుంబ పద్ధతులను అవలంబించినట్లయితే ఈ మౌలిక సదుపాయాలను పెట్టేటటువంటి పెట్టుబడి అభివృద్ధి మీద, అంటే వేరే రకమైనటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి మీద పెట్టినట్లయితే దేశం బాగుపడుతూ ఉంటుంది అనేది మనకు ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్, నిరుద్యోగం, ప్రచండ నిరుద్యోగిత. నిరుద్యోగం అంటే ఏంటిది? వాట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్? నిరుద్యోగం అంటే పని చేయడానికి మనం సిద్ధంగానే ఉన్నాం, కానీ పని లభించేటువంటి స్థితినే ఇక్కడ మనం ఏమనిపిస్తుంటే నిరుద్యోగం అంటాం. ఓకేనా? పని చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం, కానీ మనకు పని లభించట్లేదు. పని లభించడం లేదు. పని లభించినటువంటి స్థితినే ఇక్కడ మనం ఏమంటాం? నిరుద్యోగం అంటాం. నిరుద్యోగం అంటే ఉద్యోగం ఉంటేనే మనకు ఆదాయాలు వస్తాయి. మన నిరుద్యోగం, నాకు ఉద్యోగమే లేదు, పనే లేదు. పని లేనప్పుడు పైసలు ఎంత వస్తాయి? వస్తాయా? రా. అర్థం, దీన్ని గమనించాలి. ఉద్యోగం ఉంటేనే ఆదాయం ఉంటుంది, ఆదాయం ఉంటేనే వినియోగం ఉంటుంది. వినియోగం అంటే ఏంటిదా? మనం రోజు చేసేటటువంటి ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ కూడా మన యొక్క వినియోగం అంటాం. ఓకేనా? ఫస్ట్ ఉద్యోగం, తర్వాత ఉద్యోగానికి పోతే ఏమొస్తాయి? నెలకు కొంత జీతం వస్తుంది. దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఆదాయం అని పిలుస్తాం. శాలరీ అంటాం, జీతం అంటాం. జీతం వస్తేనే ఉప్పు, పప్పు, కూరగాయలు, చింతపండు, మన కుటుంబ అవసరాలు, ఆరోగ్య అవసరాలు, విద్యా అవసరాలు అన్నీ తీరుతాయి. మరి పైసలు లేకపోతే ఎన్ని వస్తాయా? రా. అర్థమైనా? అంటే మన కనీస అవసరాలు తీర్చుకోలేదు. మరి కనీస అవసరాలు తీర్చుకున్నటువంటి వాడిని ఏమని పిలుస్తాం? పేదవాడిగా భావిస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. అంటే నిరుద్యోగం దేనికి దారితీస్తుంది? పేదరికానికి దారితీస్తుంది. మరి పేదరికం దేనికి దారిస్తుందంటే మళ్ళీ నిరుద్యోగానికి దారిస్తుంది. మరి పేదరికానికి నిరుద్యోగం ఎలా దారితీస్తుందంటే పేదవాడు అంటే ఎవడు? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేనటువంటి మనం ఏమని పిలుస్తాం? పేదవాడిగా పిలుస్తాం. అరే వాడు తినడానికి తిండే లేదు, కట్టుకోవడానికి బట్టే లేదు, ఉండడానికి ఇల్లే లేదు. మరి తిండి చక్కగా తింటేనే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. తిండి చక్కగా తినప్పుడు వాడు ఆరోగ్యంగా ఉండడా? ఉండడు. మరి
దారితీస్తుంది. అర్థమైనా? నిరుద్యోగం అంటే ఏంటిది? పని చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా పని లభించినటువంటి స్థితినే మనం ఇక్కడ నిరుద్యోగితగా భావించడం అనేది జరుగుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటంటే ఒక పనిలో ఏదైతే ఒక పనిలో ఆ పనికి కావలసిన శ్రామికులు కంటే ఎక్కువ శ్రామికులు అవైలబుల్ గా ఉండడాన్ని, ఎక్కువ శ్రామికులు అక్కడ దొరకడానికి మనం ఏమంటామంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంట. ప్రచ్ఛన్న నిరుద్యోగిత బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ భారతదేశంలో ఉన్న భారతదేశ గ్రామీణ ప్రాంతంలో లేకపోతే భారతదేశ వ్యవసాయ రంగంలో ఉన్న నిరుద్యోగితనే మనం ఇక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగిత డైరెక్ట్ చెప్పుకోవచ్చు. ఎట్లా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఊళ్ళలో పొలం పెట్టారు, మనం సాగు చేస్తానంట. ఒక ఎకరం పొలాన్ని సాగు చేయడానికి దాదాపు ఎంతమంది అవసరం ఉంటుంది? దాదాపు ఒక 10 మంది అవసరం ఉందని అనుకుందాం. అంటే ఒక ఎకరం పొలం సాగు చేయడానికి ఎంత కావాలి? ఒక 10 మంది కావాలి. ఈ 10 మంది ఆ ఎకరం పొలాన్ని నాటేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ 10 మందికి నాటేయడానికి ఎంత ఇస్తామంటే మనం 3,000 రూపాయలు ఇస్తున్నాం అని అనుకుంటాం. ఆ యజమాని నేనే ఆ యజమాని, అదే ఆ ఎకరం పొలానికి నేనే యజమాని. నా దగ్గర 10 మంది నా ఎకరం పొలానికి చాలు. అంతకంటే ఎక్కువ నియమించుకుంటే మరి నాకు నా ఖర్చు ఏమవుతుంది? పెరుగుతుంది. అర్థమైనా? నాకు 10 మంది అయితే సాయంత్రానికి ఆ పని అయిపోతుంది. కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతంలో 10 మంది కంటే ఎక్కువ మంది అవైలబుల్ గా ఉంటారు. నేను 10 మంది పిలిస్తే నేను కూడా వస్తాం, మీకు కూడా వస్తాం, మాకు కూడా పని కల్పించాలని నాకు కావాల్సిన 10 మంది కంటే వాళ్ళు 20 మంది రావాలనే జరుగుతుంది. ఎందుకు దానికి అక్కడ ఉద్యోగిత లేదు. అక్కడ ఉన్న ఒకే ఒక రంగం వ్యవసాయ రంగం కాబట్టి నేను 10 మంది పిలిస్తే వాళ్ళు 20 మంది అవైలబుల్ ఉంటారు, వాళ్ళు వస్తారు. నాకు 10 మందితో ఏదో ఒక రోజులు అయిపోతుంది పని. కానీ ఇక్కడ 20 మంది రావడం వల్ల ఎంత అయిపోయింది? ఒక పూటకే. మరి 10 మందికి అయితే 3,000 జరిగిన మరి 20 మందికి వస్తే ఇప్పుడు నేను 6,000 ఇస్తానా? ఇయ్యను. ఎంత నేను ఏం చెప్తున్నా? నాకు 10 మంది చాలు, నేనైతే మీరు 10 మంది వచ్చి చేసుకుంటే నా ఎకరం పొలంలో 3,000 ఇస్తానని చెప్పిన. 3,000 ఇస్తే 10 మంది వస్తే ఒక్కొక్కరికి 3,000. కానీ ఇప్పుడు ఎంతమంది వచ్చి 20 మంది వచ్చి 20 మంది వస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 150 రూపాయలు వస్తుంది. అంటే ఏంది? కావలసిన దానికంటే ఎక్కువ మంది శ్రామికులు అక్కడ అవైలబుల్ గా ఉండరు, పని చేయడానికి సిద్ధంగా ఉండరు. అర్థమైనా? మరి నాకు ఇంకొక 10 మంది ఎక్కువ రావడం వల్ల ఎకరం పొలంలో నాకు ఎక్కువ మంది ఉందా? పంట 10 మంది వచ్చినా అంతే పండుగ, 20 మంది వచ్చినా అంతే పండుగ, 30 మంది వచ్చినా కూడా అంతే పండుగ. అంటే ఇక్కడ ఏంది? కావలసిన దానికంటే ఎక్కువ మంది శ్రామికులు అవైలబుల్ గా ఉన్నట్టయితే వాళ్ళు ఏమనిపిస్తుంటే ప్రచ్ఛన్న నిరుద్యోగులుగా వస్తుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగులకు వచ్చేటటువంటి ఆదాయం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. 100 రూపాయల పనికో, 150 రూపాయల పనికో, 50 రూపాయల పనికి 20 రూపాయలకి పోయినటువంటి సందర్భాలు కూడా ఈ రోజు మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. మీ అమ్మ వాళ్ళ గుంపులు కడుతుంటారు కదా, ఊళ్ళలో గుంపులు అని నాటేసే గుంపులు అని ఉంటాయి కదా, గుత్తాకు పోయే గుంపులు అని ఉంటాయి కదా. వాళ్ళని అడిగినట్లయితే మీకు క్లుప్తంగా దానికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా తెలుస్తాయి. 11-12వ ప్రణాళికా సంఘం ప్రకారం సుమారు భారతదేశం ఎంత నిరుద్యోగిత ఉందంట? 6 కోట్ల నిరుద్యోగిత. 6 కోట్ల నిరుద్యోగిత భారతదేశం. అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా పని లభించినటువంటి వాళ్ళు దాదాపుగా 6 కోట్ల నిరుద్యోగిత ఉంది. ఇంకా ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే వ్యవసాయ రంగంలో మన క్యాలిక్యులేషన్ దాదాపుగా ఇంకొక 10% నుంచి 14% వరకు కూడా ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత డైరెక్ట్ ప్రత్యక్షంగా ఉందని చెప్పుకోవడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇంకొక దాని గురించి మాట్లాడుకోవాలి. మూలధన జనాభా వృద్ధి రేటు. నిరుద్యోగ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే భారతదేశంలో దాదాపుగా సుమారు ఇప్పటికీ 6 కోట్ల వరకు నిరుద్యోగిత ఉందని చెప్పుకోవచ్చు. మరి మూలధన జనాభా వృద్ధి